Hello friends, welcome back to my channel. ఇవాల్టి వీడియో యాక్చువల్లీ సండే రోజు నేను ఏమేం చేశాను అన్నది ఒక కంపైలేషన్ లాగా అయితే పెట్టేశానండి. పొద్దున్నే లేచేసి డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేసేస్తున్నాను. ఇవాళ గణపయ్యని తీస్తాను నేను ఇంట్లో అండ్ తీసుకెళ్ళి మా వర్క్ అంటే మా వారి వర్క్ ప్లేస్లో అక్కడ నిమజ్జనం చేస్తున్నారు, అక్కడే నిమజ్జనం చేసేస్తాను. సో ఇవాళ పొద్దున్నే లేచి ఈయనకి డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేస్తున్నానండి. ఫస్ట్ ఆల్మండ్స్ డ్రై రోస్ట్ చేసుకున్నాను, జీడిపప్పు అండ్ పిస్తాషు కూడా డ్రై రోస్ట్ చేసి నువ్వులు కొంచెం చిటపట్లాడేంత వరకు ఉంచుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టేశానండి. మరీ ఫైన్ పౌడర్ చేసుకుంటే ఏమవుతుందంటే నోటికి చుట్టేసుకున్నట్టు ఉంటుంది డ్రై ఫ్రూట్ పౌడర్. సో కొంచెం బరకగా ఉంటే ఆ టెక్స్చర్ మనం తినగలుగుతాము. అండ్ దీంట్లో నేను బెల్లం పౌడర్ కలిపేస్తున్నాను. మరీ చల్లగా చేసేసుకోవాల్సిన అవసరం లేదండి. డ్రై ఫ్రూట్స్ కొంచెం వామ్గా ఉంటే ఏంటంటే బైండింగ్ ఈజీగా వస్తుంది అండ్ ఎక్కువ మిక్సీ పట్టినా కూడా ఆయిల్ సూజ్ అయిపోయి ఒకలాగా ఉంటుంది, టేస్ట్ అంత మంచిగా రాదు. సో కోర్స్లీ గ్రైండ్ చేసుకొని అన్నీ హెల్దీ ఆప్షన్సేనండి. దీంట్లో నెయ్యి వేసుకున్నాము, బెల్లం పౌడర్ వేసుకొని చక్కగా బైండింగ్ అయితే అయిపోతుంది నెయ్యితో చేసాం కాబట్టి. అండ్ మనం లడ్డూలు చుట్టేసుకోవటమే. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. జస్ట్ మనకి 15-20 మినిట్స్లో అయిపోతుంది అండ్ హెల్దీ ఆప్షన్ ఆల్సో. అండ్ చక్కగా డ్రై ఫ్రూట్స్ స్వామికి పెట్టుకోవచ్చు. సో నేను ఇవాళ ఈ లడ్డూలు చేసేసి పూజ చేసుకున్నానండి. చాలా ఒకలాంటి బాధ వచ్చేస్తుంది. 9 days మనం చేసుకుంటాం కదా పూజ, ఆయన తీయాలి అంటే ఒకలాంటి గ్లూమీగా ఫీలింగ్ వస్తుందండి. నాకైతే ఎవ్రీ నవరాత్రి ఇలాగే అనిపిస్తుంది గణపయ్యని తీసేటప్పుడు. కానీ ఈసారి కొంచెం సేవింగ్ గ్రేస్ ఏంటి అంటే నేను తీసుకెళ్ళి మా వారి వర్క్ ప్లేస్లో అక్కడ పెడతాను కాబట్టి అక్కడ కొంచెం హల్చల్ గోలగా ఉంటాయండి. సో అట్లా ఏమైనా డైవర్ట్ అయిపోతానేమో అనిపించింది నాకు. అండ్ ఇవాళ ఇండోర్ ప్లాంట్స్ అంటే ఈ టేబుల్ దగ్గర పెట్టిన ఈ ప్లాంట్ ఏంటంటే బాగా మిలీబగ్స్ వచ్చేసినాయండి. ఇంట్లో పెట్టిన దాంట్లో కూడా మిలీబగ్స్ వచ్చేస్తున్నాయి. అండ్ అసలు ఎంత బ్యాడ్గా వచ్చిందంటే ఒక స్టెమ్ మీద, సో ఆ స్టెమ్మే కట్ చేయాల్సి వచ్చింది. అండ్ మిలీబగ్స్కి ఎన్ని రకాలు మార్కెట్లో దొరికే ప్రైస్ అంటే ప్రోడక్ట్స్ ట్రై చేసినా కూడా విరుగుడు అన్నది ఏమీ లేదండి. నేనైతే షాంపూ వాటర్ అన్నారు, అది ట్రై చేశాను, నీమ్ ఆయిల్ ట్రై చేశాను, అండ్ ఇంకా ఏంటి టర్మరిక్ వాటర్ అన్నారు, అనియన్ వాటర్ అన్నారు. ఏం వేసినా కూడా మిల్లీ బగ్స్ అయితే పోవట్లేదు. సో నేనేమనుకున్నానంటే ఈ హ్యాండ్ శానిటైజర్ వైప్స్ వస్తాయి చూడండి, డెటాల్ వైప్స్, వీటితో ఒక్కసారి మొత్తం ఆకు మీద, ఆకు వెనకాల, స్టెమ్ అంతా వైప్ చేసేసి ఆ మిలీబగ్స్ అయితే తీసేసాను. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ట్రిక్ విల్ వర్క్ ఆర్ నాట్ అండి, కానీ నేనైతే ట్రై చేస్తున్నాను. లాజిక్ బీయింగ్ శానిటైజర్ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం యాంటీ ఫంగల్ ప్రాపర్టీ అండ్ యాంటీ బ్యాక్టీరియా ప్రాపర్టీస్ ఉంటాయి కదా శానిటైజర్ వైప్స్కి. సో దాట్ మైట్ హెల్ప్ అస్. కొంచెం మిలీబగ్స్ దూరంగా ఉంటాయేమో ప్లాంట్కి అన్నట్టు ఒక ఐడియా వచ్చైతే ట్రై చేస్తున్నాను. సో అన్నీ వైప్ చేసుకున్నానండి. అండ్ లీఫ్ వెనకాల ఎస్పెషలీ మిలీబగ్స్ ఎక్కువ ఉంటాయి, అక్కడ మిస్ అయిపోతూ ఉంటాము. సో అన్నీ క్లీన్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నర్సరీలో నేను ఇది బయో కిల్లర్ అని ఇది తెచ్చానండి. ఇది తెచ్చినాక కొన్ని రోజులు బాగానే పనిచేసిందేమో అనిపించింది. దాని తర్వాత ఐ థింక్ బగ్స్ ఆల్సో గెట్ ఇమ్యూన్ టు దిస్. సో దాని తర్వాత ఎఫెక్ట్ లేదు. సో మీరేం యూజ్ చేస్తున్నారో మిలీబగ్స్కి నాకు కామెంట్ చేయండి, బికాస్ దాని ప్రాబ్లం అయితే విపరీతంగా ఉంది. అండ్ ఇంకా లంచ్ చేసి ఈవినింగ్ అండి నిమజ్జనము. సో లంచ్ చేసి అయితే బయలుదేరదామనేసి పప్పు పెట్టేశాను పొయ్యి మీద. అండ్ వంకాయలు, ఇది ఒక మహారాష్ట్రియన్ స్టైల్ ఆఫ్ వంకాయ అండి. పెద్ద వంకాయ ఉంటుంది కదా, ఆ వంకాయని ఇట్లా సర్కిల్స్లో కట్ చేసుకొని మధ్యలో ఇట్లా ఘాట్లు పెట్టేసుకుంటాం. దీన్ని పెట్టేసుకున్నాక ఆయిల్లో ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు మీరు. నేనైతే ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మస్టర్డ్ ఆయిల్లో ఉప్పు, కారం, పసుపు ఈ మూడే మిక్స్ చేశానండి. మీకు కావాలి అంటే యూ కెన్ యూజ్ గరం మసాలా, కొంచెం ఫ్లేవర్ వస్తుంది. నేనైతే ఉప్పు, కారం, పసుపు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నానండి.
అండ్ ఈ మిక్స్చర్ అంతా మనము వంకాయలకి అప్లై చేసేస్తాం. ఇలా అప్లై చేసి కొంచెం మ్యారినేట్ అయితే అవనియ్యాలండి. ఓ హాఫ్ అన్ అవర్ ముందు ఇది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము అంటే మనకి కొంచెం మ్యారినేట్ అయ్యి ఆ ఫ్లేవర్స్ అన్నీ వంకాయకి పడతాయి. మీరు కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకోవచ్చు అండి. నేనైతే చాలా సింపుల్గా పెట్టాను. ఇక్కడ ఏంటంటే ఇలా రోస్ట్ చేస్తారనమాట. దీన్ని మనం కొంచెం బియ్యం పిండి అద్దుకొని రవ్వ సూజీ కూడా రాసేసుకొని అప్పుడు రోస్ట్ చేస్తాం. షాలో ఫ్రై చేస్తాం లిటరలీ. మీరు గ్రిల్లర్ ఉండి గ్రిల్ చేస్తే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందంటండి. కానీ నా దగ్గర గ్రిల్లర్ అట్లాంటివి ఏమీ లేవు కాబట్టి నేనైతే షాలో ఫ్రై చేసుకున్నాను. అండ్ ఇక్కడ మెంతికూర పచ్చడి చేశానండి ఇవాళ. సో పప్పు, ప్లెయిన్ పప్పు చేసేసాను, మెంతికూర పచ్చడి అండ్ ఈ వంకాయలు. ఇది లాస్ట్ టైం నేను ఒకసారి ట్రై చేశానండి మా అమ్మాయి కోసం అనేసి. తనకు చాలా నచ్చింది. ఎగ్జామ్స్ అంటే పిల్లలు పాపం చదువుకుంటూ ఉంటారు కదా, సో కొంచెం వాళ్ళకి మోటివేషన్ ఏదో ఒకటి కావాలి కదా అనేసి ఇట్లా తనకు నచ్చినవి ఏమన్నా చేస్తూ ఉంటాను. అండ్ చాలా బాగా వస్తుందండి. బయట ఏమో క్రిస్పీగా ఉంటుంది. ఇట్లా ఉప్మా రవ్వ అండి, ఇది సూజీలో డిప్ చేస్తాం కదా, ఉప్మా రవ్వ వల్ల భలే క్రిస్పీ ఫీలింగ్ వస్తుంది. బయట లోపల మాత్రం మెత్తగా కుక్ అయిపోతుంది వంకాయ. కొంచెం రోస్ట్ చేసుకోవడానికి దీనికి టైం అయితే పడుతుంది, అంత ఈజీగా అయితే అయిపోదు. కానీ ఒక్కసారి పిల్లలకి నచ్చింది అంటే మాత్రం హ్యాపీగా తినేస్తారండి. చక్కగా క్రిస్పీ బైట్స్ ఉంటాయి. ఇది మాత్రం వేడివేడిగా తింటేనే ఎంజాయ్ చేయొచ్చు. చల్లగా అయిపోతే అసలు ఒకలాగా అయిపోతుందండి, టెక్స్చర్ అదంతా చాలా బ్యాడ్గా అయిపోతుంది. సో వేడివేడిగా అన్నం అట్లా రెడీగా ఉన్నప్పుడు ఇవి ఫ్రై చేసి పిల్లలకి ఇచ్చారు అంటే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా అమ్మాయికి ఒక్కసారి చేశాను, సో తను రిపీటెడ్లీ అడుగుతూ ఉంటుంది ఇది చెయ్యమని. సో ఎప్పుడైతే నాకు ఆ పెద్ద వంకాయలు ఫ్రెష్గా కనిపిస్తాయో అవి తెచ్చి అయితే చేసుకుంటాను. సో ఇలా మీడియం ఫ్లేమ్లో దీన్ని అన్నీ కుక్ చేసేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకున్నానండి. ఈ రెసిపీ డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ మీకు నచ్చితే కనుక నాకు కామెంట్ చేసి మాత్రం చెప్పటం మర్చిపోవద్దు. సో ఇలాగైతే లంచ్ అయితే అయిపోయిందండి. లంచ్ చేసినాక అప్పుడు కొంచెం 3:30కి అలా బయలుదేరి గణపయ్యని తీసుకొని నిమజ్జనానికని బయలుదేరామండి. మా వారి వర్క్ స్పేస్లో నిమజ్జనం, అక్కడ పెట్టిన వినాయకుడి విగ్రహం నిమజ్జనం అయితే జరుగుతుంది. సో అక్కడికి వెళ్ళే నా ఇంటి వినాయకుడిని కూడా అక్కడే నిమజ్జనం అయితే చేసేసాను. అండ్ ఇవాళ ఇక్కడ లేడీస్ అంతా చూడండి పగడీలు కట్టేసుకుని, నవ్వారి శారీ అంటారండి, అంటే 9 yards చీర అనమాట ఇది. దీన్ని వేసుకోవటం చాలా కష్టం అంట. సో అవి వేసుకొని ట్రెడిషనల్ డ్యాన్స్ అండి. ఎక్కడ ఒక సినిమా పాట కానీ ఒక చెత్త పాట కానీ పెట్టరు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఇన్ పూణే అనిపిస్తుందండి. నాకు తెలియదు ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఇట్లాగే నడుస్తున్నాయి అని, కానీ నేనున్నప్పుడు మాత్రం సినిమా పాటలు పెట్టి భలే ఇరిటేట్ చేసేవాళ్ళండి. మండపాల్లో భలే కోపం కూడా వచ్చేది నాకు. కానీ ఇక్కడ ఏ పాటైనా గణపయ్య మీదే పెట్టుకొని ఆ గణపతి స్తుతిలాగా పాడుకుంటూ డాన్సులు చేస్తే చేసుకుంటారు. సో వాళ్ళ ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్, ట్రెడిషనల్ డాన్స్, ట్రెడిషనల్ డ్రెస్లో భలే ఉన్నారండి. సో ఈ ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్ని వాయించుకుంటూ వినాయక నిమజ్జనం అయితే సాగిందండి. అండ్ ఈ పెద్ద పెద్ద డ్రమ్స్ పెద్దవాళ్లే కాదండి, చిన్న చిన్న పిల్లలు కూడా వీటిల్ని వాయిస్తున్నారు. అసలు ఈ పిల్లలు చూడండి అది ఎంత బరువుగా ఉందో తెలుసా అండి. ఆ డ్రమ్ అయితే నేను పట్టుకుందామని ట్రై చేస్తే అసలు ఇంపాసిబుల్ అండి. దెర్ ఈస్ అ స్పెషల్ టెక్నిక్ టు హోల్డ్ ఇట్. అలాంటిది వీళ్ళు అసలు ఎంత ఈజీగా హ్యాండిల్ చేసేసారు. చాలా బాగా అనిపించిందండి. చక్కగా గణపయ్య నామంతోనే డ్యాన్స్ అయినా గణపయ్యను తలుచుకుంటూనే, అండ్ మ్యూజిక్ అంతా ఇన్స్ట్రుమెంట్స్ అంతా గణనాథుడి కోసమే వీళ్ళందరూ వాయిస్తున్నారన్న ఫీలింగ్లో అయితే చాలా బాగా అనిపించింది. కానీ వెళ్ళిపోతున్నాడు అనేసి మనకు కొంచెం సాడ్గా అయితే ఫీల్ అవుతాం కదా, అది అందరిలో ఉంటుందండి. కానీ ఈ నవరాత్రులు మాత్రం పూణేలో ప్రతి ఒక్కళ్ళకి పూనకాలు రావటం అయితే పరమ కామన్ ఏమోనండి. గణపతి అంటేనే వీళ్ళకి ఒకలాంటి పిచ్చి. ఆ పిచ్చికి మనం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేము.
సో ఇవి కూడా ఏవో ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్సే వాయిస్తున్నారండి. నాకు వీటి పేర్లు అవన్నీ తెలుసుకునే అంత టైం అయితే లేదండి అక్కడ. అండ్ ఈ పతక్, ఈ ల్యాంప్, ఫ్లాగ్ పోస్ట్ ఏదైతే ఉంటుందో ఇది చాలా హెవీగా ఉందండి. ఈ అబ్బాయి దాన్ని పెట్టుకుని అసలు ఆ స్టెప్స్ అవన్నీ చాలా బరువు అండి అది. అండ్ చాలా ఎనర్జీ కావాలి దాంతో ఇలా జంప్ చేసి డ్యాన్స్ చేయటానికి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఐ హ్యాడ్ అ నైస్ టైమ్ అండ్ అ వెరీ ఎమోషనల్ టైమ్ యాజ్ వెల్. అండ్ వింత వింత ఇన్స్ట్రుమెంట్స్ అండి, వీళ్ళ లోకల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ, వాటిని చక్కగా కాపాడుకున్నారు. నాకు ఆ ట్రెడిషనల్ టచ్ ఏదైతే ఇచ్చారో ఫెస్టివల్కి నాకు అది చాలా బాగా నచ్చిందండి. అంటే మోడర్న్, ఇంత మోడర్న్గా అయిపోయినా మనం ట్రెడిషన్స్, మన రూట్స్కి దగ్గరగా ఉన్నాం చూడండి. అది అందరం మనం నేర్చుకుంటే ఎంత బాగుంటుంది. అప్పుడు మన ఇండియన్ గ్లోరీ వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కదా అనిపించింది నాకు. అండ్ ఇంకా గణపతి నిమజ్జనం అంటే ఎక్కడికక్కడ చిన్న చిన్న విగ్రహాలు పెడతారండి. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం అన్నది అసలు ఉండదు ఇక్కడ, చాలా తక్కువ పెడతారు. అండ్ ఇట్లా చక్కగా డెకరేషన్ చేసి ఈ వాటర్ డ్రమ్లోనే నిమజ్జనం చేసేస్తారండి. చిన్న విగ్రహమే కానీ ఎంత బాగా డెకరేట్ చేశారు కదా అనిపించింది నాకు. అదే రికార్డ్ చేశాను ఇక్కడ. అండ్ ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటితో గణనాథుడిని నిమజ్జనం చేసేటప్పుడు మాత్రం కంట తడి పెట్టకుండా ఎవరు లేరేమో అక్కడ అనిపించిందండి. అండ్ ఈ బుడంకాయ కూడా ఎంత ఎంజాయ్ చేస్తున్నాడండి, ఆ బీట్స్కి తగ్గట్టు డాన్స్ చేస్తున్నాడు. హీ వాజ్ ద స్టార్ ఆఫ్ ద ఈవినింగ్ అన్నట్టు ఉన్నాడు అక్కడ. సో ఇదండి వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. Thank you so much for watching. You all have a great day. Thank you.